హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో వీడియో పెట్టాక ఒక 5 డేస్ అవుతుంది. సో ఎందుకు పెట్టట్లేదు ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మన వీడియోస్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, బెల్ ఆప్షన్స్. అందులో ఆల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అది ఏంటంటే ఇది లాస్ట్ మండే రోజు వ్లాగ్. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వస్తుంది ఈ వ్లాగ్ కూడా. ఇంకా 3 వీడియోస్ దాకా అమ్మ వాళ్ళ ఇంట్లోంచే వస్తుంటాయి వ్లాగ్స్. సో ఇది లాస్ట్ మండేది. వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. సో నేను చాలా బిజీగా ఉంటున్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా అంటే చాలా బిజీగా ఉన్నా, అందుకని వీడియోస్ రావట్లేదు 4 డేస్ నుంచి. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి వీడియోస్. ఎర్లీ మార్నింగ్ మండే రోజు వచ్చేసి దోశలు వేస్తున్నాను అన్నమాట. సో అమ్మ నేను బాగా దోశలు వేస్తాను, సో రెడ్గా వస్తాయి అని చెప్పేసి మా అమ్మ ఏంటంటే చాలా పలసగా వస్తాయి, నువ్వు వేస్తే నువ్వు వెయ్యి అని చెప్పింది అనమాట మా అమ్మ. సో అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను అనమాట. నేను లేసేసరికి లేట్ అవుతుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట. 8 to 8:30 అయింది. సో అమ్మ అయితే ఎర్లీ మార్నింగే లేస్తుంది. సో నా కోసం నేను దోశలు చేయాలని చెప్పేసి ఇంకా నా కోసం ఆ రోజు నన్ను తొందరగా లేపింది అనమాట. సో ఎందుకంటే దోశలు నువ్వు వేస్తే బాగుంటాయి, నువ్వే అని అనింది అనమాట. సో లేకుంటే ఇడ్లీ అయితే ఆమె చేస్తుంది తొందరగా. 7:30కే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది అనమాట. సో నేను కాబట్టి ఇంకా లేట్ అయింది, 8:30 అవుతుంది. సో అప్పుడు నేను వేస్తున్నాను అనమాట, దోశలు వేస్తున్నా. అమ్మేమో చట్నీ రెడీ చేస్తుంది. దోశలు అమ్మేస్తే ఎందుకో మరి కొంచెం మందం వస్తాయి అంటుంది, అట్లా ఏముండదు కానీ సో ఆమె అట్లా అంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనే వేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఈ దోశ పెనం చాలా రోజులు అవుతుంది తీసుకొని. సో బాగా వస్తుంది, చాలా బాగా వస్తున్నాయి కానీ ఒక్కొక్క దగ్గర అట్లా స్టక్ అవుతుంది అనమాట, అంటుకుంటుంది. సో దానికోసం ఆనియన్ రుద్దుతున్నాను నేను. దోశలు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. సో పెద్దగా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా పెద్దగా వేస్తే మళ్ళీ సైడ్లకు అంటుకుంటుందేమో అని చెప్పేసి మామూలుగా మిడిల్ సైజ్ దోశలే వేస్తున్నాను అనమాట. అదే అన్నమాట. సో వీడియోస్ పెట్టకపోవడానికి ఏంటంటే నేను చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నా. 4 డేస్ నుంచి అసలు నాకు కనీసం నేను వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఒక 2 hours 3 hours అయినా కావాలి. సో అంత టైం లేదు నాకు. అందుకని చెప్పేసి షూట్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా ఉంటుంది కాబట్టి ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఆ టైం కూడా నాకు లేదన్నమాట. సో ఎందుకు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఏంటంటే ఇంక ఇక్కడ బెడ్షీట్లు వచ్చినాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను దోశలు వేస్తుంటే వీళ్ళు బెడ్షీట్లు ఊళ్ళోకి వస్తాయి కదా, సో అవి బేరం ఆడుతున్నారు అనమాట. సో ఆయన హిందీ, ఆయనకి తెలుగు కూడా వస్తుంది కానీ అంతగా క్లియర్గా రావట్లేదు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్కి హిందీ వస్తుంది అనమాట. ఆయన హిందీ చాలా బాగా మాట్లాడతాడు హిందీ. సో అందుకని చెప్పేసి ఆయన బేరం చేస్తుండు, ఏంటి ఎంత ఎక్కడ ఏంటి అనేది బేరం చేస్తున్నాడు అనమాట. ఇదేంటంటే బెడ్షీట్లు పెద్దవి ఉన్నాయి. సో డబల్ బెడ్, మనకి బెడ్ మీద పనికి వస్తే అలాగే కప్పుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. సో 2 in 1గా యూజ్ అవుతాయి, బాగున్నాయని చెప్పేసి చూస్తున్నాం అనమాట. ఈ రేట్ ఎంత అంటే 200 ఏమో మనీ. ఒకటి ఏదైనా శారీ ఉంటే మన దగ్గర పాత శారీస్, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, సో అది ఒక శారీ ఇచ్చేసి 200 ఇస్తే ఇస్తున్నాడు అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి, మందం ఉన్నాయి దుప్పట్లు. బెడ్ మీదే బాగుంటాయి, మనకి కప్పుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా మందంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, పెట్టచ్చు. ఒక బయట అయితే క్యాష్ అయితే షాప్లలో అయితే 400 ప్లస్ అవుతుంది. సో కానీ ఊళ్ళోకి వచ్చినాయి కాబట్టి కొంచెం బేరం ఆడతారు వాళ్ళు, కొంచెం తగ్గిస్తారు కదా. సో అది ఇక్కడ జరుగుతుంది. తీసుకుంది అమ్మ, 2 తీసుకుంది అనమాట. సో మేము కూడా తీసుకుందామని చెప్తే వద్దంటున్నారు మా హస్బెండ్. ఇట్లాంటివి చాలా ఉంటాయిలే, మనం హైదరాబాద్లో తీసుకుందాము, ఇక్కడ నుంచి ఏం మోసుకపోతామని చెప్పేసి అంటుంటే సో ఇంకా నేను తీసుకోలేదు. అమ్మ ఒక్కటే తీసుకుంది 2.
సో ఇంకా మనీ ఇచ్చేస్తే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా ఆయన కట్టేసుకున్నాడు. సో ఇంకా ఈయన హిందీలో మాట్లాడుతున్నాడు అనమాట. హిందీ వాళ్ళే వస్తుంటారు ఎక్కువ శాతం. ఏమైనా అమ్మాలన్నా ఏదైనా హైదరాబాద్ నుంచి వస్తున్నారో ఏమో తెలియదు, కానీ హిందీ వాళ్ళు ఎక్కువ హిందీ మాట్లాడుతున్నారు అనమాట. సో మన భాష అంతగా అర్థం కావట్లేదు వాళ్ళకి. కొంచెం ఇంకా రకరకాల వస్తుంటారు కదా. సో సిక్కుల టైపు అట్లా వస్తుంటారు. వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లానే హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా తగిలితే ఇంకా వాళ్ళు మాట్లాడి ఏమైనా బేరం అడగడం అట్లా చేసుకోవాలన్నమాట. సో అట్లా ఉంటుంది. బాగున్నాయి ఇవి. ఇప్పుడు చూడండి మన నాయనమ్మ అన్నమాట. మా నాయనమ్మ ఏంటంటే మందులకు వెళ్తుంది అనమాట. మిర్యాలగూడ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఫోన్ నెంబర్ వేయించుకొచ్చింది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని మా హస్బెండ్ని అడుగుతుంది అనమాట. సో ఆయన ఏం ఫోన్ చేస్తున్నాడు, ఆ నెంబర్ చూసి ఆమె హాస్పిటల్కి వెళ్ళాలంట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంట. సో ఫోన్ చేసి రమ్మన్నారట. సో అందుకని చెప్పేసి ఫోన్ చేయి సత్యం అని చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా ఫోన్ చేస్తున్నాడు ఆయన, ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడంటే నేనే మాట్లాడాలి, నువ్వే మాట్లాడు. ఎవరైనా మగవాళ్ళు ఎత్తుతారు కదా, జెంట్స్ ఉంటారు హాస్పిటళ్ళల్లో, వాళ్ళు ఎత్తుతారేమో, నువ్వే మాట్లాడని నేను చెప్తున్నాను అనమాట. సో ఈమెమో మా పిల్లలతో మాట్లాడుతుంది మా నాయనమ్మ. మళ్ళీ బిస్కెట్లు కొనిపిస్తారా అండి మీ ఇద్దరికి చెరొకటి, లేకుంటే డబ్బులు ఇస్తా మీరే కొనుక్కోండి అంటుంది. సో వీళ్ళేమో మేము రాని ఇప్పుడు పొద్దున్నే, నాకు అంత జుట్టు బాగలేదు నేనేం రానంటే, సో ఆమె పోయి తీసుకొచ్చింది అనమాట. బిస్కెట్లు కవర్లో వేసుకొచ్చింది. చెరొక 4 చెరొక 5 తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. సో ఇంకా నేను ఇంకా అక్కడ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేయిస్తున్నా. ఇంకా దోశలు మా పాపకి, ఈమెకి ఏంటంటే పేపర్ దోశలు కావాలి, కొంచెం పలసగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. ఆ పేపర్ దోశల టైప్లో వేస్తే తింటుంది అనమాట పెద్ద పాప. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు మండే రోజు మార్నింగ్ చేపలు వచ్చినాయంట. సో మా ఊరికి ఒకటే చేప 10 కేజీలు ఉందంట. సో పెద్ద చేప, చాలా పెద్ద చేప. సో దాన్ని ముగ్గురు కలిసి తీసుకున్నారనమాట. ముగ్గురు కలిసి తీసుకొని ఇంకా పోగులు వేసుకున్నారు. సో అట్లా చేప అయితే చాలా చాలా బాగుంది, పెద్ద చేప. సో ముళ్ళులు కూడా ఉండవు. పెద్ద చేప అంటే 1-2 ముళ్ళులు ఉంటాయి అంతే. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అది పెద్ద ముక్క ఇప్పుడు నేను చూపించినా కదా ఇందాక. సో అది వచ్చేసి తలకాయ ముక్క. సో ఆ తలకాయ ముక్క ఏంటంటే మా తమ్ముడు ఇష్టం అనమాట తలకాయ ముక్కలు అంటే. సో వండినాక పక్కకు పెట్టని చెప్తున్నాడు అనమాట. తలకాయ ముక్క ఒకటి అదే నేను చూస్తున్నా, ఇదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది చేప. ఆ రోజు వండినాం అనమాట. సో ఇంకా బిస్కెట్లు తెచ్చింది మా నాయనమ్మ, తెచ్చి ఇచ్చిపోయింది. ఇంక చూసుకొని ఆడబెట్టుకున్నారు ఈమె. ఇంకా తర్వాత ఈమెకు వేసి ఇచ్చిన టిఫిన్ మా పాపకు వేసిస్తే ఈమె తింటుంది అనమాట. ఇంకా చిన్న ఆమెకు కూడా వేసిద్దామా అని చెప్పేసి వేసిస్తున్నా. సో అది ఇక్కడ జరిగేది. ఆ రోజు చేపల కూర చాలా ఎమ్మీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. మా అమ్మాయి చేసిందనమాట. ఇంకా ఆ రోజు అంతా ఫుల్ గ్యాస్ స్టవ్ కాడ నేనే ఉన్నా అనమాట. టిఫిన్ ఒక్కొక్కరికి వేసేయడం, ఎక్కువ మంది కదా. సో అది ఇంకా దోశలు వేయాలంటే తెలిసిందే కదా, చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి వేయాలి నించొని. అవి ఏంటంటే చల్లగా అయితే బాగుండవని చెప్పేసి ఎవరు వస్తే రెడీగా టిఫిన్ తినడానికి వాళ్ళకి వేసి ఇస్తున్నాం అనమాట. సో చేపల కూరకి మసాలా ప్రిపరేషన్ అనమాట ఇది. సో అమ్మ ఆనియన్ కాలుస్తుంది, ఉల్లిగడ్డ కాలుస్తుంది గ్యాస్ స్టవ్ మీద. అది ఉల్లిగడ్డ కాల్చి నూరాలు కదా, నూరితే బాగుంటుంది కదా. ఉల్లిగడ్డ లేకుండా బాగుండదు చేపల కూర. సో మా నాయనమ్మ ఏంటంటే ఇంక వెళ్తుంది, ఆమె హాస్పిటల్కి వెళ్దామని చెప్పింది కదా, ఫోన్ చేసింది కదా, డాక్టర్ రమ్మన్నారంట. గొంతు ఏంటంటే పెయిన్ వస్తుందంట. అందుకని చెప్పి ఈమె వెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతుంది అనమాట. ఈమెకి ఏంటంటే ఇప్పుడున్న బయట ఏముంది జబ్బు, సో అది మా నాయనమ్మకి అటాక్ అయిందనమాట. సో ఆ జబ్బు పేరు ఏంటంటే మేము యూట్యూబ్ వీడియోస్లో చెప్పకూడదు అనమాట. ఇప్పుడు ఉన్నది కదా ప్రజెంట్ మహమ్మారి. సో అది వచ్చి కోలుకుందనమాట. సో కానీ గొంతు పెయిన్గా ఉందని చెప్పేసి నెగిటివ్ వచ్చింది ఆమెకు. చాలా రోజులు అవుతుంది నెగిటివ్ వచ్చి, 1 మంత్ అవుతుందనమాట. సో బాగానే తట్టుకుంది మా ముసలామె, బాగానే తగ్గిపోయిందనమాట. సో భయపడ్డాము ఆమెకు వచ్చింది అనగానే. సో ఏంటంటే ఇంకా మా పాపకి వేసి ఇచ్చినా తింటుందన్నమాట. చాయ్ పోసుకుందామని చెప్పి ఇంక నేను మా ఆయన చాయ్ పోస్తున్నాను అనమాట. ఇద్దరం తినేసినాం టిఫిన్. ఇది లాస్ట్ అందరికి టిఫిన్ వేయడం అయిపోయింది.
ఒక 5 నిమిషాలు టీ తాగుకుంటూ రిలాక్స్ అయిదాం టీవీ దగ్గర అని చెప్పేసి ఇద్దరికి టీ పోస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడికి వచ్చినాక నాకు టీ బాగా అంటే బాగా అలవాటు అయిపోయింది. అక్కడైతే ఎప్పుడో ఒకసారి తాగితే తాగుదును, లేకుంటే లేదు. కానీ ఇక్కడ ఉంటున్నాయి ఎప్పుడు ఇంకా తాగాలనిపిస్తుంది అనమాట. సో అది టీ తాగడం హెల్త్కి ఏమంత మంచిది కాదనమాట. సో ఇంకా డైటింగ్ చేసేవాళ్ళు, కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ టీ అవాయిడ్ చేస్తేనే మంచిది. నేను అందుకని చెప్పేసి చాలా అవాయిడ్ చేస్తున్నా, స్వీట్లు తినకపోవడం అట్లాంటివి. సో ఇంకా అది మళ్ళీ గ్రీన్ టీ ఇవన్నీ తాగుకుంటే ఈ టీ తాగొద్దు అని చెప్పేసి అక్కడ ఏం తాగట్లేదు నేను. కానీ ఇక్కడికి వచ్చినాక గ్రీన్ టీ పూర్తిగా బంద్ చేశాను అనమాట. సో టైం కుదరట్లేదు. ఇంకేమో నా కోసం ప్రత్యేకంగా మా వాళ్ళు ఎవరు తాగరు అనమాట గ్రీన్ టీ. ఇంక నేను ఒక్కదాన్ని ఏం పెట్టుకుంటే ఏం తాగుతలే, ఏముంది ఈ తాగుదాంలే అని చెప్పేసి ఇంకా అవే వాళ్ళు తినేది తింటున్నా, వాళ్ళు తాగే తాగుతున్నా అనమాట. సో డైటింగ్ ఇట్లాంటివి ఏం ఫాలో అవ్వట్లేదు అనమాట. సో ఈ వీడియో తీసినప్పుడు కొంచెం ఖాళీగానే ఉన్నా కానీ, సో ఇంకా మండే తర్వాత చాలా అంటే చాలా బిజీ అయిపోయాను అనమాట నేను. అసలు నాకు ఒక 5 నిమిషాలు కూడా రెస్ట్ లేదు. సో నా గురించి నేను తినడానికి తాగడానికి కూడా రెస్ట్ లేదు. సో అంత బిజీలో నేను వీడియోస్ రావట్లేదు అందుకే. సో ఏంటి ఆ వర్క్ ఏంది అనేది మీకు చెప్తాను. సో కానీ కొంచెం టైం పట్టిద్ది అనమాట. సర్ప్రైజ్ అనమాట మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి. సో అది మన ఛానల్ 6K క్రాస్ అయిపోయింది. 6K సబ్స్క్రైబర్లకి రీచ్ అయిపోయిందనమాట. 6K అయ్యి కూడా 3 days అవుతుంది, నేను వీడియో పెట్టలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో అవుతున్నందుకు ప్రతి ఒక్క వ్యూవర్కి, సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అట్లాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇక్కడ ఇంకా మేము టీ తాగుకుంటూ రిలీఫ్ అవుతున్నాం అన్నమాట. సో ఇంకా ఆయన బయటికి వెళ్తారనమాట టీ తాగిన తర్వాత. ఆయనకు వర్క్ ఉందన్నమాట కొంచెం బయట, కొంచెం వేరే పని మీద వచ్చినాం, ఆ వర్క్ చూసుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా ఆయన అట్లా టీ తాగి ఆయన బయటికి వెళ్తారనమాట. సో నేను కూడా ఇంకా టీ తాగి చేపల కూర ప్రిపరేషన్ అమ్మే చేస్తుంది కానీ, సో నేను నా స్టైల్లో నేను చెప్తుంటే అమ్మ చేసింది అనమాట. బాగానే ఉంది, చేపల కర్రీ చాలా బాగుందన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వీడియోస్ పెట్టట్లేదు ఏంటని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు పెట్టలేను అన్నమాట. అందుకే నేను ఒక 4 రోజులు గ్యాప్ తీసుకున్నా. ఇప్పటి నుంచి డైలీ వస్తాయి అన్నమాట. చాలా ఉన్నాయి వీడియోస్ నేను షూట్ చేసుకున్నాయి, కానీ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి, సో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ఇంకా యాడ్స్ ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి వీడియో షెడ్యూల్ చేయాలంటే ఒక 2 hours అయినా 3 hours అయినా నేను కూర్చోవాలి దగ్గర. అట్లయితేనే వీడియో పబ్లిక్లోకి వెళ్తుంది అనమాట. సో అంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అంత టైం లేక నేను వీడియోస్ పెట్టట్లే. అంతేగాని ఏం ప్రాబ్లం లేదు, అంత హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ. సో వీళ్ళు ఏంటంటే వాటర్ తీయడానికి వెళ్తున్నారు, మా పాప, మా హస్బెండ్. మా తమ్ముడేమో కొంచెం పొలం దగ్గర పని ఉందని చెప్పేసి వెళ్ళిండు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకి ఏమో మినరల్ వాటర్ లేనిది మాకు తాగబుద్ధి కాదు. సో అది ఇంట్లో బోరు వాటర్ బాగుంటాయి మావి, కానీ మినరల్ వాటరే అలవాటు అనమాట మాకు. అమ్మేమో ఇంకా మసాలా నూరుతుంది. ఇక్కడ బయట మా అరుగు దగ్గరే రోలు ఉందన్నమాట. సో మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది రోలు. దీంట్లో బాగా మెదుగుతాయి అన్నమాట మసాలాలు. సో అందుకని ఇంకా ఇల్లు కడుతున్నా కానీ దాని పక్కకి వేయకుండా అమ్మ ఇంటి ముందర వేయించుకుంది అనమాట. సో బాగుంటుంది ఏమైనా నూరుకోవాలంటే. ఇట్లా మిక్సీలో మెదగవు, కొంచెం కొంచెం అయితే అంత టేస్ట్ ఉండవు కదా. సో ఉండాలి రోలు కూడా, అందుకని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. చాలా బాగా మెదుగుతాయి. సో మేము చిన్నప్పటి నుంచి యూజ్ చేసేవాళ్ళం అనమాట. అది ఇంకా దాన్ని పోనివ్వకుండా అట్లనే అమ్మ ఇంటి మెట్ల పక్కనే వేసిందనమాట. అట్లనే ఉంది అది.